వెల్కమ్ టు కీటాక్స్. యాలకులు చుట్టిన గుడ్డ కూడా సుగంధం అంటుతుంది. కానీ ఏపీకి వేల కోట్ల రూపాయల సాయం చేస్తున్న బీజేపీకి మాత్రం రాజకీయంగా రవ్వంత అడ్వాంటేజ్ కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. కారణం ఏంటి? అసలు ఏపీలో బీజేపీ ఎదగలేకపోవడానికి కారకులేవు. డీటెయిల్గా చూద్దాం. ఇది రాజకీయానికి సంబంధించింది మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తుకి మన బిడ్డల జీవితానికి సంబంధించిన విషయం కూడా. అది ఎలాగో నేను చెప్పబోతున్నా. అంతకంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏపీ విషయంలో కేంద్రం ఎంత సహాయం చేస్తూ ఉన్నది అనేది రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నాం. బడ్జెట్లో ప్రత్యేకంగా దాదాపు 25,000 కోట్లకు పైగా ప్రకటన చేయటము, అందులో నిధులు విడుదల చేయటము మొదలైంది. రాజధానికి ఆర్థిక సాయం అయినా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,000 కోట్లకు పైగా సహాయం అయినా, విశాఖ షిప్ యార్డ్కి రాష్ట్రంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం వేల కోట్లు కేంద్రం సహాయం ప్రకటిస్తూ ఉంది, నిధులు విడుదల చేస్తూ ఉంది. దీనికి తోడు 80,000 కోట్లకు పైగా పెట్టుబడితో భారీ ఆయిల్ రిఫైనరీ ఏపీకి ఇవ్వబోతున్నాం అని కేంద్రం ఈ మధ్యనే ప్రకటించింది. వీటికి తోడు గ్రీన్ ఫీల్డ్ హైవేలు, వెనకబడిన జిల్లాల కోసం 350 కోట్లకు పైగా నిధులు అంటూ లాకులెత్తిన వరదలాగా నిధుల ప్రవాహం వస్తూ ఉన్న ఏపీలో బీజేపీ విషయంలో చలనం వచ్చిందా? నిజానికి ప్రజల్లో చలనం సంగతి తర్వాత, ముందు ఏపీలో బీజేపీ నాయకులు కానీ నాయకత్వం కానీ ఏపీ కోసం బీజేపీ కేంద్రం మోడీ తీసుకుంటున్న ప్రత్యేక ఇనిషియేటివ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏమైనా ప్రయత్నం చేశారా అని ఏడాది కాలంగా వెనక్కి తిరిగి చూస్తే నాకైతే ఏం కనపడలా. మీకు అలాంటి ప్రయత్నం ఏదన్నా కనపడిందా అనేది ఒకసారి చూడండి. అసలు బీజేపీ అంటేనే ఏపీ వ్యతిరేక పార్టీ అని, ఏపీకి అన్యాయం చేసింది అనే చిత్రమైన ఘోరమైన ప్రచారాలు కూడా ఇంతకు ముందు చూసాం. చరిత్ర తిరిగేసి చూసినా, రీసెంట్ హిస్టరీ గత 13-14 ఏళ్ల కాలాన్ని చూసినా కానీ ఏపీ కోసం ఢిల్లీ స్థాయిలో నిఖార్సుగా నిలబడిన జాతీయ పార్టీ బీజేపీనే. ఎలాగో చూద్దాం. 25 ఏళ్ల కిందట విశాఖ ఉక్కు పరిశ్రమ తీవ్రమైన క్రైసిస్లో ఉంటే సాయం చేసి ఆదుకున్నది ప్రధానమంత్రి వాజ్పేయి. ఎలాగో తెలుసా? నిజానికి అప్పట్లో కేంద్రంలో డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ ప్రత్యేకంగా ఉండేది. నిబంధనలు సడలించి మరీ దాదాపు 1900 కోట్ల అప్పుల్ని మార్చడంతో పాటు ప్రభుత్వ షూరిటీతో విశాఖ ఉక్కు కొనసాగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు అప్పట్లో ప్రధానిగా వాజ్పేయి చేశారు. ఇక విభజన సమయంలో చూసాం, తలాతోకా లేకుండా కాంగ్రెస్ ఏపీని ముక్కలు చేసేందుకు సిద్ధమైన సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి భరోసా కావాలి అని నిలబడిన పార్టీ, వాదించిన పార్టీ, ఎన్నికల హడావిడిలో కొట్టుకుపోతున్న కేంద్రాన్ని ఏపీ మీద దృష్టి సారించేలాగా చేసిన ఏకైక పార్టీ బీజేపీ. 2014 తర్వాత కూడా నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏపీ కోసం 16,500 కోట్లకు పైగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడము, పోలవరానికి సహాయం లాంటి స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం, ఇవన్నీ చూసాం. బీజేపీ చిత్తశుద్ధిని గానీ బీజేపీ ప్రయత్నాన్ని గానీ క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఏపీలో రాజకీయం అంతా పర్సనల్ ఎజెండాల చుట్టూనే తిరుగుతోంది. రెడ్ బుక్కో ఎల్లో బుక్కో అమలు చేయడం మీదే ఇప్పుడు రాజకీయం ఫోకస్ అంతా ఉంది. ఇలాంటి సమయంలో మౌలిక సదుపాయాలు నిర్మించాలన్నా, భవిష్యత్తు నిర్మాణం జరగాలన్నా, ప్రాజెక్టులు రావాలన్నా, ఏపీకి ఒక భరోసా దక్కాలన్నా, కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన ఒక తీర ప్రాంతం ఈ రాష్ట్రం అనే సింప్లిఫైడ్ ఇంప్రెషన్ మారాలన్నా కానీ కేంద్రం సహాయము, అందులోనూ పనితో పర్ఫార్మెన్స్తో నిలబడే బీజేపీ లాంటి జాతీయ పార్టీ తోడు అనేది ఖచ్చితంగా అవసరం. ఒకవేళ బీజేపీ కనుక బలంగా నిలబడితే ఇక్కడున్న పార్టీలు కూడా వాటి పంథా మార్చుకొని తీరాల్సిన పరిస్థితి వస్తుంది. రెండు పార్టీలు తన్నులాటలో మునిగిపోతే, సొంత ఆలోచన, సొంత ఎజెండా ఉన్న మూడో భాగస్వామ్య పక్షం లేకపోతే ఆ స్పేస్ని బీజేపీ ఎందుకు ఆక్యుపై చేసుకోలేకపోతుంది అనేదే ప్రధానమైన ప్రశ్న. ఇంత చెప్పిన తర్వాత, ఏపీ పరిస్థితి చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఏపీలో బీజేపీ ఎదుగుదలని అడ్డుకుంటున్నది ఎవరు? ఎవరి రాజకీయం ఏపీ భవిష్యత్తుకి ప్రతిబంధకంగా మారుతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.